పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మార్కండేయ కాలనీలోని పెరికగిద్ద హనుమాన్ ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ మనగుడి ఆధ్వర్యంలో కనుమ పండుగను పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దపల్లి జిల్లా ధర్మ ప్రచార ఆచార్యులు మింగని చంద్రశేఖర్ భక్తులు కలిసి నిర్వహించారు. గోమాతలో సకల దేవతలు ఉంటాయని, కనుమ పండుగ రోజు గోపూజోత్సవం నిర్వహిస్తే ఏడాది పాటు అంతా శుభాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. కనుమ పండుగను పురస్కరించుకొని ఆవు లేగదూడకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూజారి కొండపలకల అభిలాష్ శర్మ భక్తులకు ఆశీర్వచనం చేశారు. श्रीकृष्णाय नमः। ओं कृष्णपारिजाताय नमः। ओं कृष्णप्रियाय नमः। स्वरूपिण्ये नमः। ओं सर्वभूतानाय नमः। ओं सर्वभूतां सर्वदाय नमः। शिष्टिष्ठाय विप्रज्ञाय नमः। ओं वैष्णवाय नमः। ओं शिष्टिष्ठाय नमः। संभवाय नमः। ओं कर्ता वीर्यात् सुनमृता हेतासनं जसत्याय नमः। ఒకరి తర్వాత మంగళము వాసుదేవ మంగళం మహానుభావ మంగళాభిప్రాద్యవః గవాం ప్రశస్యతే వీరా గణాం గవాం ప్రశస్యతే వీరా ప్రశస్తిమాం మయాదవే శరణాగతవత్సర యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షో. పెరికిగిద్ద ఆంజనేయ స్వామి దేవాలయంలో కనుమ సంక్రాంతి సందర్భంగా ఈరోజు గోపూజ నిర్వహించుకోవడం జరిగింది. ఈ గోపూజ మహోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఈ గోపూజ యొక్క కార్యక్రమాన్ని విజయం చేసేందుకు వారికి ఆ గోపూజ యొక్క గోమాత యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. సంక్రాంతి కనుమ పండుగను పురస్కరించుకొని ఈ కనుమ రోజు గోపూజ చేసినట్టయితే సకల దేవతల కొలువై ఉన్న గోమాతకు పూజ చేసినట్టయితే అట్టి ఫలితాన్ని అందరికీ అందేలా ఉండాలనే సదుద్దేశంతో ఈ కనుమ రోజు దేవస్థానం వారు పూజా కార్యక్రమాన్ని మనకు అందించారు. ఇట్టి గోపూజ ఫలితాన్ని మన జిల్లానే కాదు ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ కూడా ఈ ఫలితం దక్కాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామంలో D86-34L ఉపకాల్వ షట్టర్ను కొంతమంది పైకెత్తడంతో ప్రవాహానికి మించి నీరు రావడంతో పంట పొలాలు నీట మునిగాయి. కొన్ని పొలాల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. డ్రమ్ సీడ్, వడ్లు వెరజల్లిన పంట పొలాల్లో మొలకలు కొట్టుకుపోయాయి. ఈ నీటి ప్రవాహానికి ఒక వ్యవసాయ బావి కూడా కూలిపోయింది. SRSP కాల్వ కూడా కోతకు గురైంది. దీంతో పెను ప్రమాదం పొంచి ఉంది. నాట్లు వేసిన వరి పొలాల్లో గండ్లు పడ్డాయి. గండ్లను పూడ్చేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది చెరువులు నింపేందుకు కాల్వ తూమ్ షట్టర్ తొలగించారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై SRSP పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. పంటలను నష్టపరిచిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. మొత్తం మా కాలు మొత్తం 3 మాలు మొత్తం నిండిపోయి బావి కూడా మొత్తం కొంచెం కూలింది బాగానే 2-3 ట్రాక్టర్ల వరకు. కాలువకు నీళ్ళు నైటు చెరువు నింపడం కోసమని తెంపుతున్నారు. ఆడ తూము లేవచ్చి 34L పైకి డోర్ లేపి మొత్తం ఎక్కువ వాటర్ రావడం వల్ల కాలువ పైనుంచి పొంగి పొర్లి పొలాలని ఖరాబ్ అయ్యి చాలా నష్టం జరిగింది సార్. ఇప్పుడు ఇక్కడ ఏసారికి అయితే నిన్న నైట్ నుంచి నిన్న నైట్ రోజు కాంటాక్ట్లో ఉంటున్నాం, అయినా నష్టం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీధర్మశాస్త్ర గోశాలలో కనుమ పండుగను పురస్కరించుకొని ట్రాన్స్జెండర్లు గోవులను శుభ్రంగా కడిగి వాటికి పసుపు కుంకుమతో బొట్టు పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి గోవులకు కూరగాయలను తినిపించారు. ట్రాన్స్జెండర్లు గోపూజోత్సవం చేయడం పట్ల స్థానికులు ట్రాన్స్జెండర్లను అభినందించారు.
మన హిందూ సంప్రదాయం ప్రకారం మేము ఇక గోమాతలకు వచ్చేసి స్నానాలు చేయించి మంచిగా వాటిని కడిగి శుభ్రంగా చేసి పసుపు కుంకుమ పెట్టేసి వాటికి పూజలు చేసేసి వాటికి టమాటాలు అనేది సమర్పించినామండి. వాటి ఆకలికి కోసం వచ్చి మేము ట్రాన్స్మికర చేసామండి. అందరూ కూడా ఇక్కడ దయతలిసి ఇక్కడ గోశాల ఉన్నది రండి ఇక్కడికి వచ్చి ఇక్కడ మార్కండే కాలనీలో గల హనుమాన్ టెంపుల్ వచ్చి చేయాలని కోరుకుంటున్నాం. కనుమ పండుగ జరుపుకుంటున్న గోమాత వాళ్ళకు మాకున్నంత స్థాయిలో మేము దేవాల తానాలు చేపించి అన్నిటికీ మేము పసుపు కుంకుమ పెట్టి పూజ చేసి మేము కూరగాయలు తెచ్చి తినబెట్టినాం. అందరు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. వాళ్ళకు గోమాతలకు మేము వాళ్ళకు స్నానాలు పోసి మంచిగా పసుపు కుంకుమ పెట్టి కూరగాయలు వాళ్ళకు మేము పెట్టాను. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని పెద్దమ్మ తల్లిని వేడుకున్నారు మత్స్యశాఖ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కొలిపాక నర్సయ్య. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరామ్ రుద్రాజ్ కులస్తుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రతి సంక్రాంతి రోజు పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మహిళలు బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుల మధ్య శివసత్తుల నృత్యాల మధ్య పురవీధుల గుండా ఆలయానికి చేరుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల వేడుకల్లో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సదయ్యతో పాటు పలువురు నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అతిథులను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాల్వాతో ఘనంగా సన్మానించారు. పెద్దపల్లి జిల్లా ఓదెలలో శ్రీ స్వామియే శరణమయ్యప్ప శ్రీ అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో
ఓదెల గ్రామం నుండి శబరియాత్రకు బయలుదేరి వెళుతున్న అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం మణిగూడు స్వామి ఆధ్వర్యంలో సీతారామచంద్ర స్వామి దేవాలయంలో నిర్వహించారు. ఇరుముడి కార్యక్రమం అనంతరం సీతారామచంద్ర స్వామి దేవాలయం నుండి జగదాంబ సెంటర్, శివాలయం, అంబేద్కర్ చౌరస్తా, రంగుల దుకాణం మీదుగా రైల్వే స్టేషన్ వరకు గ్రామ ప్రజల మంగళహారతులతో శోభయాత్ర నిర్వహించి శబరిమల యాత్రకు బయలుదేరి వెళ్లారు అయ్యప్ప స్వాములు. మణిగండ అయ్యప్ప విల్లిను విరుదా అయ్యప్ప మోహిని సుదనే అయ్యప్ప మోహన రూప అయ్యప్ప మోహన స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం గణపతియే సరస్వతియే సరస్వతియే గణపతియే భగవానే భగవతియే భగవతియే భగవానే భగవాన్ శరణం భగవతి శరణం భగవతి శరణం భగవాన్ శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ శరణం దేవి శరణం దేవన్ స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామంలోని శ్రీ గరుడ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి గ్రామానికి చెందిన ఈర్ల భాగ్య సమ్మయ్య కుమారుడు ఈర్ల రాజ్ కుమార్ ఏఈ ఉద్యోగం వచ్చిన సందర్భంగా తన మొదటి వేతనం 50,670 రూపాయల విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ స్వామివారికి మొక్కులు తీర్చుకున్నానని ఏఈ రాజ్ కుమార్ తెలిపారు. రాజ్ కుమార్ను ఈ సందర్భంగా పలువురు అభినందించారు. సదాభ్యః సదాపతిభ్యశ్చ శాశ్వత చందాదారునిగా దేవాలయ అభివృద్ధి కొరకు ఈర్ల రాజకుమారు శాశ్వతంగా 50,670 రూపాయలు ఈ యొక్క గరుడాంజనేయ స్వామి దేవాలయానికి కానుకగా సమర్పించారు. వారికి వారి కుటుంబానికి ఎల్లవేళ్ళ శ్రీ గరుడాంజనేయ స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఎవరైనా కూడా 10,016 రూపాయలు ఇచ్చినట్టయితే మీ యొక్క పేర్లను శిలా పలకాలపైన చెక్కించి ఆ యొక్క శాశ్వతంగా దేవాలయ ఆవరణలో పెట్టడం జరుగుతుంది. 25,016, 50,016, 1,16,000 రూపాయలు ఇప్పటి నుండి ఎవరైతే ఇస్తారో 1,16,000 రూపాయలు ఇస్తే మహారాజ పోషకులు, 50,016 రూపాయలు ఇస్తే రాజపోషకులుగా, 25,16 రూపాయలు ఇస్తే రాజపోషకులుగా ప్రత్యేకమైన శిలాపలకాలు పెట్టడం జరుగుతుంది. 10,016 రూపాయలు ఇస్తే అందరితో పాటు శిలాపలక పెట్టడం జరుగుతుంది.